ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ అగైన్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఒక 2 days వ్లాగ్. అందులో ఫస్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ప్యాన్ కేక్స్ వేసుకున్నాము. ఇది చాలా సింపుల్ రెసిపీ. సో దీనికి మనకు కావాల్సింది 2 eggs, 1/3 cup ఆల్మండ్ మిల్క్, 1 teaspoon వెనీలా. సో ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎయిదర్ ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేయొచ్చు, హ్యాండ్ మిక్సర్ ఉంటే అదన్నా యూస్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న విస్కర్ తోటి బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఆ తర్వాత దాంట్లోనే డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే 1 cup ఆల్మండ్ ఫ్లోర్, 3 spoons ఆఫ్ హనీ కానీ లేకపోతే మీ దగ్గర మేపుల్ సిరప్ ఉంటే అదన్నా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 1/4 teaspoon సాల్ట్, 1/2 teaspoon సినమన్, 1 teaspoon బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసేసుకొని మనము సెట్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ హెల్దీ కేక్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి చాయ్ తాగేసాము. ఆ తర్వాత లంచ్కి ఫ్రెండ్స్ ఇంటికి వస్తామని చెప్పేసి కాల్ చేశారు. సో వాళ్ళకి మేము ఇంకా లంచ్ మెనూ రెడీ చేశాను నేను. సో లంచ్కి చికెన్ కర్రీ, ఆ తర్వాత సేమియా పాయసము, చోలే కర్రీ, రైతా, పలావు, కేసరి అండ్ దద్దోజనం ఇవి నేను ప్రిపేర్ చేశాను అలాంగ్ విత్ బటర్ నాన్. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు తను రైస్ కీర్ తీసుకొచ్చింది. తను బాగా చేస్తుందని చెప్పేసి రైస్ కీర్ చేసి తీసుకొచ్చింది. సో ఇంకా మేము శుభ్రంగా లంచ్ చేసేసాము. ఆ తర్వాత మధ్యాహ్నం స్నాక్స్కి అట్లా ఫ్రూట్ సాలడ్ తీసుకున్నాము. ఈవినింగ్ అయ్యేటప్పటికి క్లౌడీ అయిపోయి బాగా వర్షం పడింది. సో వర్షం పడ్డప్పుడు మనకు పకోడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆనియన్ పకోడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేసేసాను. చాలా బాగా వచ్చింది. సో స్నాక్స్ తినేసాక కొంతసేపు అట్లా మాట్లాడుకొని ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వాల్మార్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే బేసిక్ ఇవి పాలు అయిపోయింది. సో పాలు తీసుకొని రావడానికి వెళ్ళాము. ఇది వచ్చేసి స్ప్రింగ్ టైం కాబట్టి బయట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో. నాకైతే చాలా బాగా అనిపించింది. అవి కూడా డెకరేటివ్ ఫ్లవర్స్గా మనము ఇండోర్లో పెట్టుకోవచ్చు, లేదా బయట పెట్టినా ఇవి వర్కౌట్ అవుతాయి. సో 2 in 1 అనమాట. ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఎనీథింగ్ ఇట్ వర్క్స్. ఈ లోపల ఫర్న్ ఇది వచ్చేసి ఇది కూడా డెకరేటివ్ ప్లాంట్ లాగా పెట్టుకుంటారు యూజువలీ. అండ్ దెన్ ఈ ప్లాంట్ పేరు నాకు తెలీదు, బట్ ఇది డెకరేటివ్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే స్ప్రింగ్ సీజన్లో అన్నీ ఇలాంటి ఫ్లవర్సే ఇక్కడ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత లంచ్కి నేను సింపుల్గా వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఈ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము పాలు పొంగిచ్చే షిఫ్ట్ అవుతాం కదా. సో అలా తను పాలు పొంగిస్తుందని చెప్పేసి మాకు కాల్ చేసి ఇన్వైట్ చేసిందనమాట రమ్మని చెప్పి. సో పూజకి వెళ్ళేటప్పుడు ఇంకా ఆబ్వియస్లీ వెజ్ కర్రీస్ అని చెప్పేసి నేను ఇంట్లో అన్ని వెజ్ కర్రీస్ చేసేసాను. తను వచ్చి మాతో పాటు లంచ్ చేసేసింది. ఆ తర్వాత పూజ కంప్లీట్ అవ్వగానే
సో అక్కడ పూజ అయిపోయాక ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ సన్నుకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది. సో తనని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసారు. సన్నుకి స్విమ్మింగ్ క్లాస్ వచ్చేసి 2 hours ఉంటుంది ఎవ్రీడే. సో 2 hours తర్వాత ఈవినింగ్ మేము వెళ్ళి పిక్ చేసుకోవాలి. స్విమ్మింగ్ అంటే ఎంత టైట్గా జడేసినా ఆర్ పిలక పైకి కట్టేసి క్యాప్ పెట్టినా సరే తనకి హెయిర్ బాగా తడిచిపోతూ ఉంటుంది. ఆ క్లోరిన్ వాటర్ అంతా హెయిర్లోకి సీపన్ అవుతుంది. అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఎంత తను ట్రై చేసినా ఎదర్ క్యాప్ లూజ్ అవ్వడమో లేకపోతే గాగల్స్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు అన్నా వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్తుంది. ఈరోజన్నా చూద్దాం తను జుట్టు తడుపుకోకుండా వస్తుందో తడుపుకుంటుందో మరి తెలీదు. నేనైతే చెప్పే పంపిస్తాను ఎవ్రీడే, హెయిర్ జాగ్రత్త, క్యాప్ బాగా టైట్గా వేసుకో, గాగల్స్ ఊరికే తీయద్దు అని. చూద్దాం మరి. బా మొత్తం తడుపుకొని వచ్చుకుంది జుట్టు మళ్ళీ. చూసారా అసలు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇండియా నుంచి యుఎస్కి వచ్చారనమాట. సో వాళ్ళు స్వీట్స్ తీసుకొని వచ్చారు. బొరుగులు, పుట్నాల పప్పులు, కొబ్బరి అండ్ షుగర్ కాంబినేషన్ ఇష్టమో నాకు కింద చెప్పండి. మాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఆ కొబ్బరి అలా కట్ చేసేసుకొని వీటిలో వేసుకొని అప్పటికప్పుడు స్నాక్స్ లాగా తినేస్తూ ఉంటాం. అండ్ యాజ్ యూజువల్ ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. సో ఇవి సోయాబీన్స్ నేను ఆల్రెడీ ముందు రోజు నానబెట్టాను. సో దాన్ని నేను ఇప్పుడు కర్రీ లాగా ప్రిపేర్ చేసేస్తాను. ఆయిల్, పసుపు, ఆనియన్స్, టమాటా వేసి ఇవి కొంచెం మషి సాఫ్ట్ అయ్యాక దాంట్లో నేను ఈ సోయాబీన్స్ యాడ్ చేసేసి వాటర్ వేసేస్తాను. అండ్ ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఈ 3 యాడ్ చేస్తాను. ఇంకేం యాడ్ చేయను. సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా అయిపోతుంది. ఒకవేళ మనం సోయాబీన్స్ ఆల్రెడీ నానపెట్టి ఉడకపెట్టుకొని రెడీగా ఉంటే, నేను యూజువల్లీ ఏం చేస్తానంటే అవి నానపెట్టేసి ఉడకపెట్టి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇమీడియట్గా ఎప్పుడన్నా మనకి ఇట్లా చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి సింపుల్ అండ్ ఇమీడియట్గా కర్రీ రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తినేయచ్చు. ఈ సోయాబీన్ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ వీడియోకి అంతే మరి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. సాయిరామ్.